వాక్యం వినడానికి ఏ మనసు కావాలి? మంచి మనసుతో వాక్యం విని దానిని గ్రహించాలి, దాని ప్రకారం నడవాలి. నువ్వేమి మాట్లాడుతున్నావో అది నా కోసమని అంటాను. ప్రభువా, నన్ను నా దేవుడు నాతో మాట్లాడాడు, దైవజనుడు నోటిలో నుండి నాతో మాట్లాడాడు అని అంటాను. ప్రభువా, పాస్టర్ గారు నా గురించే చెప్పాడు, నాకు మండింది కానీ ఇంకెందుకులే అనుకున్నాను. మరి నీకు మండాలనే కదా నీకు చెప్పేది. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఇప్పుడు అగ్ని మీ మీద చల్లుతున్నప్పుడు మీకు మండిద్దా మండదా? మండటం లేదంటే ఆ వాక్యములో ఏమి లేదు, అగ్ని లేదు అని అర్థం. నీకు మండాలనే నేను చెప్తున్నాను. ఏం మండాలి? కడుపు కాదు మండాల్సింది, హృదయం మండాలి. కడుపు మండిన వాడు భ్రష్టుడవుతాడు, కడుపు మండిన వాడు కోపిష్టవుతాడు, కడుపు మండిన వాడు అలుగుతాడు, కడుపు మండినటువంటి వాడు ఫీల్ అవుతాడు, హృదయం మండిన వాడు ప్రకాశిస్తాడు.